కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు చిట్చాట్లో. రంగారెడ్డి జిల్లాలో రోహింగ్యాలకు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చారంటూ కూడా చెప్పుకొచ్చారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. నిన్న మా ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి 4 రోహింగ్యాలను పట్టుకున్నారన్నారు ఆయన. దాదాపు 60,000 మంది రోహింగ్యాలు ఉన్నారంటున్నారు బండి సంజయ్. వీళ్ళంతా 2009లో వచ్చిన వారే అంటున్నారు బండి సంజయ్. జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ ఎంఐఎం కలిసి పోటీ చేస్తే ప్రజలు గుణపాఠం చెప్తారన్నారు ఆయన. ఇక కాంగ్రెస్ ఎంఐఎంలతో కాకుంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్తో కలిసి పోటీ చేయనివ్వండి, అంటే కాంగ్రెస్ ఎంఐఎంతో కాకుంటే బంగ్లాదేశ్ పాకిస్తాన్తో కలిసి పోటీ చేయనివ్వండి అంటున్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. బీజేపీ మాత్రం సింగిల్గానే మేయర్ పీఠం కొడుతుంది అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్పై రేవంత్ మాట్లాడిన భాష కరెక్ట్ కాదంటున్నారు ఆయన. కేసీఆర్ కొడుకు కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతాడు అంటూ చెప్పుకొచ్చారు. గతంలో కేసీఆర్ మాట్లాడిన ఖండించా, రేవంత్ మాట్లాడిన తీరు ఆయనకే నష్టం అంటూ వ్యాఖ్యానించారు బండి సంజయ్. కేసీఆర్ రేవంత్ల మధ్య చీకటి ఒప్పందం ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మీద సానుభూతి రావాలని రేవంత్ అలా మాట్లాడారంటున్నారు ఆయన. కాంగ్రెస్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందంటున్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్.